హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు చూడండి ఎలా మనము స్పెషల్ ఏం చేస్తున్నామంటే బొబ్బట్లు చేస్తున్నాం. కావాల్సిన ఐటెం చూపించు చూడండి. పచ్చెనపప్పు అర కేజీ. మనం అర కేజీ పచ్చెనపప్పు తీసుకుంటే బెల్లం పావు కేజీ తీసుకోండి. దీనికి అర కేజీ తీసుకుంటే మైదా పిండి అర కేజీ తీసుకోండి. అప్పుడు సరిపోతుంది ఈక్వల్గా. చూడండి, ఒక టెంకాయ, పసుపు చిటికడు, యాలక్కాయలు కొద్దిగా మనకు తగినన్ని యాలక్కాయలు. చూడండి ఫ్రెండ్స్, పచ్చెనపప్పు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోండి. అప్పుడు మనకు కొద్దిగా టేస్ట్గా వస్తాయి బొబ్బట్లు. చూడండి ఫ్రెండ్స్, పసుపు చిటికడు మనకి దీంట్లోకి. తెల్లగా ఉంటే బాగుండదు, అందుకే కొద్దిగా మనం ఆయిల్ కొద్దిగా దీనికి ఎక్కువ తీసుకోవాలా. కలిపేటప్పుడు జోరుగా కలుపుకొని మనము ఆయిల్ వేసుకొని జోరుగా కలుపుకోవాలి, పిసకడానికి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి చూడండి ఇలా జోరుగా పిసుక్కోండి. ఇవాళ ఏంటి స్పెషల్ అంటే ఎలా, అది పండగ కదా, అందుకని. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇప్పుడు కలుపుకున్నాం కదా పిండి, జోరుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఎందుకు స్వీట్ స్పెషల్ అంటే ఆషాఢం స్పెషల్ చేస్తున్నాం. ఈ మధ్య పనికి పోతే చేసుకోలేకపోయాను, అందుకని చూడండి ఇలా పిసుక్కోండి మెత్తగా. ఇది ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని చేసుకుందాం. మళ్ళా ఇంకొకటి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉడకబెట్టినాం. ఎలా ఉడకబెట్టిన చూడండి. చూడండి ఇట్లా, ఇలా కావాలా. ఇట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, బెల్లం దంచుకున్నాం. అర కేజీకి పావు కేజీ వేసుకొని, మీకు తీపి కావాలంటే కొద్దిగా ఎగస్ట్ వేసుకుని. మరీ ఎక్కువ బెల్లం వేసుకున్నా మొత్తం లూజ్ అవుతుంది. ఇట్లా మనకు బెల్లం పర్ఫెక్ట్గా వేసుకుంటే కొద్దిగా గట్టిగా ముద్దలాగా అవుతుంది. చూడండి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం, చూపిస్తాం మీకు. చూడండి, పచ్చి కొబ్బరి వేసుకుందాం. అన్నీ దీంట్లో వేసి మిక్సీ పట్టుకోండి, లేకపోతే రుబ్బురు ఉంటే రుబ్బుకోండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం వేసుకున్నాం. మొత్తం మిక్సీకి వేసుకుందాం. మాకు రుబ్బురు లేదు. చూడండి, ఇట్లా పచ్చి కొబ్బరి వేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది. పచ్చి కొబ్బరి లేకపోతే ఒట్టి కొబ్బరి వేసుకోండి, తుడుము పట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, మాకు నచ్చిన సీరియల్ చూస్తూ ఉండం, ఇక్కడ తయారు చేస్తూ ఉండం. చూడండి ఫ్రెండ్స్, పిండి ఇలా పిసుక్కోండి. చూడండి, ఇలా ముద్దలాగా. చూడండి, అలా పెట్టుకోండి. అలా మడత వేసుకోండి. చూడండి మా అమ్మ ఎలా చేస్తుందో. ఆయిల్ పూసుకోండి ముందు కవర్కి. అమ్మ రెండు కవర్లు ఉన్నాయి. చూడండి, అలా ఫ్రెషింగ్. చూడండి, అలా తీసుకోండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. చూడండి, ఆయిల్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బొబ్బట్ రెడీ అయిపోయింది. ఇలా కాల్చుకోండి. చూడండి, బాగా టేస్ట్గా ఉంటుంది. పండగ స్పెషల్ కదా, అందుకని చేసినాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లాంగ్ వీడియోస్ లైక్లే రావటంలే, ప్లీజ్ అని సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నెయ్యి మాత్రం నచ్చితే నెయ్యి వేసుకోండి. మాకు నెయ్యి నచ్చదు, అందుకే ఆయిల్ వేసుకున్నాం.